హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రావడం జరిగిందనమాట. సో ఫ్లిప్కార్ట్ నుంచి ఇది మెగా నోటిఫికేషన్ అనేసి అనుకోవచ్చు. ఎందుకంటే మనకి మొత్తం 300 పోస్టులు అయితే దీంట్లో రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క కంపెనీ వారు. అలాగే నెలకి జీతం 21,000 వరకు కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు, ఎగ్జామ్ కూడా ఎటువంటిది లేదు, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ మీరు 10వ తరగతి పాస్ అయ్యి దీనికి అప్లై చేసుకోవచ్చు. పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం కూడా ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి గైస్, మనకైతే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనేది ఇవ్వడం జరిగింది. సో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనేది మనకి జాబ్ రోల్ అనేది ఉందన్నమాట. సో ఇదైతే టెక్ మహీంద్రా అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో మనకి ఇక్కడ పైకి స్క్రోల్ చేసుకొని వెళ్తే మనం చూడొచ్చు, ఇక్కడ మనకి సో క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్లిప్కార్ట్ వాయిస్ ప్రాసెస్ అనేది మనకి ఈ యొక్క జాబ్ రోల్ అనేది తీయడం జరిగిందనమాట. సో మనకైతే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా మనకి రోల్ అనేది సో వాయిస్ ప్రాసెస్ కాబట్టి వాయిస్ ప్రాసెస్గా తీయడం జరిగింది. సో 0 to 5 years అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. సో అలాగే మనకి శాలరీ కూడా 1.75 నుంచి 2.25 వరకు కూడా పర్ యానం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే రిమోట్ అనమాట. ఇంటి దగ్గర నుండి మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. హైరింగ్ ఆఫీసు లొకేటెడ్ ఇన్ కోల్కతా. సో ఈ యొక్క ఎక్కడ నుంచి అయితే హైర్ చేసుకుంటున్నారో ఆ యొక్క కంపెనీ మనకి కోల్కతాలో ఉందనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇదైతే పోస్ట్ అయ్యి 3 days కిందట మనకి పోస్ట్ అవ్వడం జరిగింది. సో టోటల్ వేకెన్సీ వచ్చేసరికి 300 అయితే ఉన్నాయన్నమాట ఓపెనింగ్స్. అప్లికెంట్స్ అయితే ఇప్పటి వరకు వాళ్ళకి 6,233 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి అన్నమాట. సో ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. సో ఎండ్ వరకు చూడండి. సో మీరైతే naukri.comలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. సో అప్పుడే మీరు అప్లై చేసుకోవడానికి అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు, మీరు జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో క్లియర్గా సో మనకి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ వాయిస్ ప్రాసెస్ అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఒక క్యాండిడేట్కి ఎటువంటి ప్రొఫైల్ ఉండాలనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఫ్లిప్కార్ట్ వాయిస్ క్రైటీరియా అనేసి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో కంపెనీ వచ్చేసరికి టెక్ మహీంద్రా అనేసి లిమిటెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో టెక్ మహీంద్రా లిమిటెడ్ అనేసి, ఓకేనా. సో వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ వాయిస్ బ్లెండెడ్ 100% కాల్ ఫ్లిప్కార్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే టెక్ మహీంద్రా నుంచి రిలీజ్ అయిన ఈ యొక్క నోటిఫికేషన్ మీరైతే ఫ్లిప్కార్ట్కి టైఅప్గా మీరైతే ఈ యొక్క వర్క్ అనేది చేస్తారనమాట. సో ప్రజెంట్ అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్గా ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదైతే మనకి కాంట్రాక్టువల్గా తీయడం జరిగింది కాబట్టి మినిమం 6 months అనేది ఈ యొక్క కాంట్రాక్టువల్ అగ్రిమెంట్ అనేది ఉంటుందన్నమాట. 6 months అయితే మీరు ఖచ్చితంగా చేయాలి, ఒకవేళ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే, ఓకేనా. సో శాలరీ వచ్చేసరికి మనకి ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే 15.4K ఇన్ హ్యాండ్ అనేది వస్తుందన్నమాట. మొత్తం వచ్చేసరికి 2,09,44,7 LPA CTC అనేసి ఇవ్వడం జరిగింది. సో 2.9K అదే 2 LPA అనేది వస్తుందన్నమాట. 2.9 LPA అనేది. సో ఫ్రెషర్స్ అయితే 12,700 అంటే 1,200 అంటే 12K నుంచి 12,700 రూపీస్ అనేది మనకి ఫ్రెషర్స్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే మనకి ఎంత ఉంటుందంటే 15,400 అనేది మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది అన్నమాట.
ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే స్టైపెండ్ బేస్డ్ ట్రైనింగ్ పీరియడ్. సో మీకైతే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 30 days అనేది ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 300 RS స్టైపెండ్ పర్ డే. సో మీకైతే ట్రైనింగ్లో మీరు 9,000 అనేది గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే పర్ డే 300 అనేది ఉంటుంది మనకి. సో ఇంటూ 3 వేసుకున్న 30 వేసుకున్న 9,000 అనేది అవుతుంది అనమాట. ఓకేనా. సో మీకు స్టైపెండ్ కూడా ట్రైనింగ్లో కూడా స్టైపెండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి HS క్లాస్ అంటే 10th హైయర్ సెకండరీ 10th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 10+ 3 years డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. లాంగ్వేజెస్ వచ్చేసరికి నీడ్ టు బీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట ఇప్పుడున్న సొసైటీలో. ఓకేనా. సో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. సో అదొకటి మీరు చెక్ చేసుకోండి, మీరు ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడగలరు అనేది కూడా చెక్ చేసుకోండి. సో ఎక్స్పీరియన్స్ లెటర్ ఆర్ జాయినింగ్ లెటర్ విత్ లాస్ట్ 3 months ఆఫ్ శాలరీ స్లిప్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో అటువంటి వారు మీరు మినిమం 3 months శాలరీ స్లిప్స్ అనేవి చూపించాలి. అలాగే జాయినింగ్ లెటర్ అనేది కూడా చూపించాలి. సో ఎక్స్పీరియన్స్ లెటర్ అనేది కూడా చూపించాలన్నమాట. ఎక్స్పీరియన్స్ లెటర్ లేదా జాయినింగ్ లెటర్ అయినా మీకు ఉంటుంది కదా, కాల్ లెటర్. సో అవైనా చూపించాలి. లేదా 3 months శాలరీ అనేది స్లిప్లు అయినా చూపించాలి. సో దాంతోపాటు జాయినింగ్ లెటర్తో పాటు లేదా ఎక్స్పీరియన్స్ లెటర్తో పాటు 3 months లాస్ట్ 3 months అనమాట శాలరీ స్లిప్స్ ఉంటే వీళ్ళైతే కన్సిడర్ చేసి సో మీకైతే వాల్యూడ్ డాక్యుమెంట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంది అనేసి వీళ్ళైతే అనుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ షిఫ్ట్ అవర్స్ రొటేషనల్ అనమాట. 24/7 షిఫ్ట్స్ ఉంటుంది. 9 hours పర్ డే అనేది వర్క్ అనేది చేయొచ్చు. సో ఇంక్లూడింగ్ 1 hour బ్రేక్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. ఓకేనా. సో ఎందుకంటే ఇది పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు డైరెక్ట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుండి వర్క్ అనేది చేయొచ్చు. సో లేదంటే ఇంటి దగ్గర నుండి వర్క్ చేయొచ్చు. మీరు అప్లై చేయాలంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది కదా, ఈ యొక్క నెంబర్కి మీరు డైరెక్ట్గా రెజ్యూమ్ పంపైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నెంబరు సో పొలైమే అనేసి ఇవ్వడం జరిగింది. 7278061307 ఈ యొక్క నెంబర్కి మీరు డైరెక్ట్గా రెజ్యూమ్ అయినా సెండ్ చేయొచ్చు. లేదనుకుంటే పైకి స్క్రోల్ చేసుకొని దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేయగానే సో మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే ఈ పేజీ అనేది వస్తుంది. ఈ పేజీ పైన ఇక్కడ రిజిస్టర్ టు అప్లై పైన క్లిక్ చేస్తాం, మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుంది. సో ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, అలాగే ఫోన్ నెంబరు. సో ఐఎమ్ ప్రెసర్ అనేది క్లిక్ చేసి సో ఇక్కడ మీ యొక్క లొకేషన్ అనేది ఎంటర్ చేయండి. లొకేషన్ ఎంటర్ చేశాక సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్ SMS, ఈమెయిల్ అండ్ వాట్సాప్ అనేసి ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది. సో రిజిస్టర్ నౌ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. వితిన్ ఫ్యూ మినిట్స్లోనే అంటే వితిన్ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.